మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి సంచలనం సృష్టించిన సినిమా ముంజుమెల్ బాయ్స్ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ మూవీ. మలయాళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ముంజుమెల్ బాయ్స్ ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. ఏప్రిల్ 6న విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఇక్కడ కూడా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. కాగా ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే థియేట్రికల్ రిలీజులు ఉండటంతో అంతవరకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై మళ్లీ బజ్ వచ్చింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది. ముంజుమెల్ బాయ్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 3వ తేదీ నుంచి ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆ రోజున మలయాళం, తెలుగుతో పాటు మరిన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తున్నారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా మలయాళంలో 200 కోట్ల వసూళ్లను సాధించిన మొదటి సినిమాగా ముంజుమెల్ బాయ్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 226 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. సినిమా కథ విషయానికి వస్తే యథార్థ సంఘటన ఆధారంగా ముంజుమెల్ బాయ్స్ తెరకెక్కింది. కొడైకెనాల్ లోని ఒక గుహను చూడటానికి కేరళ నుండి స్నేహితుల బృందం విహారయాత్రకు వెళ్తారు. అయితే స్నేహితుల్లో ఒకరు గుహలో పడిపోతారు.